సినిమాలలో యాక్టింగ్ చేసే హీరోయిన్లు, డాన్సులు వేసే యాక్టర్లు, డైరెక్టర్ చెప్తే పొట్టి పొట్టి బట్టలు వేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్టులు అంటే జనాలకు ఎందుకో లోకువా. వాళ్ళు కనిపిస్తే చాలు సినిమాలో నటించిందే వాళ్ళ నిజమైన క్యారెక్టర్ అన్నట్టు చేస్తుంటారు. ప్రకాశం జిల్లా మల్కాపురం అనే పట్టణంలో ఏదో షాపింగ్ మాల్ సురు చేస్తానికి పోయిందట యాంకర్ అనసూయ. తను మైకు పట్టుకొని మాట్లాడుతుంటే కొంతమంది అవారగాళ్ళు కారు కూతలు కూసిండ్రట. ఇక అనసూయ ఊకుంటదా? ఏమన్నదో ఓసారి చూడుర్రి. ఇప్పుడు ఆగిన్నదా? చెప్పు తెగుతుంది, కిందికి దిగి వచ్చి కొట్టమంటావా కొడతా అని కొరడా దెబ్బాసోంటి మాటలు మాట్లాడింది. సిగ్గుశరం ఉన్నోడు ఎవడన్నా అక్కడ ఉంటే నోరు మూసుకొని ఉండాలి, కానీ అవారగాళ్లకు అవి ఏముంటాయి? అందుకే ఇంకింతలు ఒలియేసిండ్రు. అట్లా అంటుంటే ఊకునే రకం కాదు కదా అనసూయ. ఏమంటున్నదో చూడుర్రి మళ్ళోసారి. చాలా ఇష్టంతో మీ అందరి కోసం రెడీ అయ్యి ఎంతో దూరంతో 7 గంటలు ప్రయాణం చేసి వస్తే మీరు ఇదే నచ్చేసింది. పిల్లలతో ఇదే నేర్పించారా? పెద్ద చిన్న ఇట్లా టీచర్ అమ్మ అవతారం ఎత్తి పొట్టు పొట్టు క్లాస్ వీకింది. అనసూయ మజాకా అన్నట్టు చేసింది. సోషల్ మీడియాలో ఎవడన్నా ఫాల్తు కామెంట్లు పెడితే, లింక్ వీడియోలు చేస్తే సలాకులు కాల్చి వాతలు పెట్టినంత పని చేస్తుంది. కంచె కారం నెత్తిన నెగడు పెట్టినంత పని చేస్తుంది. అసొంటిది తనకు ఎదురుగానే ఉండి గలీజు మాటలు మాట్లాడితే ఊకుంటదా? మంచిగా గడ్డి పెట్టింది. ఎందుకు పనికిరాని చెత్త మీరంతా. ఇప్పటి తీరుగా ఆడోళ్లను అలసుగా చూసేటోళ్ళు బతికి వేస్ట్, భూమికి బరువు తప్ప ఏమి లాభం లేదన్నట్టు చెప్పింది. ఇజ్జత్ ఉన్నోళ్ళు అయితే అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, కానీ వాళ్ళకి అవి ఏమి లేనట్టున్నాయి. అందుకే అక్కడనే ఉన్నారు. ఎసొంటి తారం తయారవుతున్నదో చూడుర్రి లోకంలో. వీళ్ళేనా రేపటి పౌరులు? హద్దులు ఆజ్ఞలు లేని మనుషుల గుంపు పెరిగిపోతున్నది రోజు రోజుకు. ఇట్లా అయితే ఎట్లనో ఏమో పోన్రి. బనకచర్ల ప్రాజెక్టు కట్టడమైంది ఆంధ్ర ప్రాంతంలో. ఎవరి చేతకానితనం వల్ల కట్టిందే? హరీష్ రావు కాదా? హరీష్ రావు కేసీఆర్ సంతకం పెడితే, మనకు రావాల్సిన నీటి వాటా తాకట్టు పెడితే ఇలా బనకచర్ల నిర్మాణం అయింది. మన ఆట ఎత్తుకో ప్రమాదం ఉంది. ఓర్ని ఇదెక్కడి ఇచ్చేంతరం ముచ్చట. పరిశాన్ ఉన్నాయి నెత్తంతా. ఆల్రెడీ బనకచర్ల ప్రాజెక్టు కట్టుడు అయిపోయిందట. ఇదేందయ్యా ఇది, నేనెప్పుడు చూడలే అన్నట్టే ఉన్నది కదా. కట్టొద్దని ఒకలు, కడతామని ఇంకొకరు అంటుంటే ఇప్పటికే కట్టిండ్రు అనుడు 2 తెలుగు రాష్ట్రాల జనాన్ని అతలాకుతలం చేస్తున్నది ముచ్చట. కొందరు అయితే బనకచర్ల ప్రాజెక్టు ఎక్కడ కట్టిండ్రు అని కెమెరాలు పట్టుకొని పోయి టార్చ్ లైట్ వేసి మరీ ఎతుకుతున్నారట. మరి ఎప్పుడు కనిపిస్తుందో బనకచర్ల ఏమో గాని ఆ ప్రాజెక్టుకు కేసీఆర్ హరీష్ రావు ఓకే చెప్తే కట్టిండ్రట. అంటే ఇప్పుడు బనకచర్లకు గోదావరి నీళ్లు పోతున్నాయి అన్నట్టే కదా. అబ్బర కొడుక, ఎంత పెద్ద మోసం జరుగుతున్నది ఎవరో తెలియకుండా. ఈ ముచ్చట తెలియక ఆంధ్రోళ్ళు బనకచర్ల మళ్ళా కడతామంటున్నారా ఏంది? లేకుంటే మళ్ళా ఇంకో బనకచర్ల కడతామంటున్నారా? ఈ ముచ్చట తెలియక తెలంగాణ వాళ్ళు ఆపుతామంటున్నారా ఏంది? అర్జెంటుగా ఈ ముచ్చట అటు ఆంధ్రోలకు ఇటు తెలంగాణలకు చెప్పాలి, లేకుంటే లొల్లి పెద్దగా తట్టే ఉన్నది. ఇంకేమో అంటున్నాడు పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్. ఇనూరి రేవంత్ రెడ్డి గారు, మేము మీ ద్వారా తెలంగాణ ప్రజలకు చెప్తా ఉన్నాం, ఒక్క నీటి చుక్క బొట్టు కూడా పోనీయము. మీరు తాకట్టు పెట్టిన నీటిని వెనక తీసుకొచ్చే ప్రయత్నంలో రేవంత్ రెడ్డి సర్కారు ఉందనే మాట చెప్తా ఉన్నాం. అది మాట అంటే కట్టిన బనకచర్ల ప్రాజెక్టుకు గూలగొట్టాలి. తెలంగాణ హక్కులను కాలరాసే బనకచర్ల కాలువను ఖతం చేయాలి. అప్పుడు గాని మన నీళ్ల వాటా మనకు దక్కది. ఆ పని మన సీఎం రేవంత్ రెడ్డి, మన కాంగ్రెస్ లీడర్లు చేస్తారు. హైదరాబాద్ లో పేదల గుడిసెలు గూలగొట్టే బుల్డోజర్లను ఆ బనకచర్ల ప్రాజెక్టు తనకు తీసుకుపోయి తవి పారేయాలి. మరి లేకుంటేంది? చచ్చిపోయిన బర్రె పలిపోయిన కుండెడు పాలిచ్చింది అన్నట్టు మాట్లాడితే ఏందన్నట్టు? బనకచర్లకు పర్మిషనే లేదు గాని కట్టిండ్రు అనుడు ఎంత తెలియదక్కతనం. రాష్ట్రాన్ని ఏలే పార్టీ లీడర్లు ఇట్టనైనా మాట్లాడేది? ఇంతటి జ్ఞానవంతులు మనల్ని ఏలుతున్నందుకు గర్వపడుడు తప్ప మనం చేసేది ఏమి లేదు. అంతేనా కాదా?